పవిత్ర ధాత్రి భారతాంబ ముద్దు బిడ్డవౌరా ఉయ్యాలవాడ నారసింహుడా చరిత్ర పుటలు విస్మరించ వీలు లేని వీరా రెనాటి సీమ కన్న సూర్యుడా మృత్యువే స్వయాన చిరాయురస్తువనగా ప్రసూతి గండమే జయించినావురా నింగి శిరసు వంచి నమోస్తు నీకు అనగా నవోదయానివై జనించినావురా ఉషస్సు నీకు పిరాయరా యశస్సు నీకు రూపమాయరా దేవుడు కొందరికే కళనిస్తాడు. నీకు జనాల్ని సంఘటితం చేసే గొప్ప కళనిచ్చాడు. అది నీ కోసమో ఆ దేవుడి కోసమో కాదు, స్పందించే అందరి కోసం. అహంకరించు ఆంగ్ల దొరల పైన హుంకరించగలుగు ధైర్యమా తలంచి బ్రతుకు సాటి వారిలోన సాహసాన్ని నింపు శౌర్యమా శృంఖలాలనే తెంచుకోమని స్వేచ్ఛ కోసమే శ్వాస నిమ్మని నినాదం నీవేరా ఒక్కొక్క బిందు వల్లే జనులనొక్క చోట చేర్చి సముద్రం వల్లే మార్చినావురా ప్రపంచమునికి పోవు పెను తుఫానులాగా వీచి తొరల్ని ధిక్కరించినావురా మొట్టమొదటిసారి స్వతంత్ర సమర భేరి పిఠిల్లు మన్నది ప్రజాళి పోరిది కాళరాత్రి వంటి పరాయి పాలనాన్ని దహించు జ్వాలలో ప్రకాశమే ఇది బళ్ళారి నుండి రసల్ ఫోర్స్, సికింద్రాబాద్ నుండి నార్త్ ఫోర్స్, మెడ్రాస్ నుండి వాట్సన్ ఫోర్స్, ఖమ్మం నుండి స్కాట్ ఫోర్స్ ను దించండి. 4 దిక్కుల నుంచి ఒకేసారి దాడి చేయాలి. వాడు ఈ రేడాను దాటి వెళ్ళకూడదు. మనుషులైతే మనం మడిచివేసే జులుం ఒప్పుకోకంది నీ ఉద్యమం ఆలని బిడ్డని అమ్మని జన్మని బంధనాలన్నీ వదిలి సాగుదాం ఆనవే లక్షలై ఒకే లక్ష్యమై అటే వేయని ప్రతిపదం కథన రంగమంతా కొదమ సింగమల్లే విక్రమించి తరుముతోంది రారి వీర సంహారా
Ready. लड़क भड़क बंदा हो खलक तलक बंदा हो फिकर फिकर जिंदा हो बंदा हो जिंदा हो तबड़ तोड़क बंदा हो पलक तलक बंदा हो सबर शुकर जिंदा हो बंदा हो जिंदा हो धड़पन रंगारे धड़कन अंगारे तन मन गंगारे जिंदा बंदा हो अरे तन मन गंगारे जिंदा बंदा हो थिरक थिरक थकना क्यों टुनक टुनक तकना क्यों झिझक झिझक झकना क्यों बंदा हो जिंदा हो धड़क भड़क बंदा हो फलक तलक बंदा हो फिकर फिकर जिंदा हो बंदा हो जिंदा हो जीना जाने जो दिल की माने जो कर दे ठाने जो जिंदा बंदा हो अरे कर दे ठाने जो जिंदा बंदा हो based meditation music. Saregama Karwa Wellness.
నమస్తే సుకన్య గారు. నేను పీసీఓడి ప్రాబ్లం వల్ల ఇక్కడికి వచ్చాను. సరోజనక్క పరిచయం చేశాను. మా గ్రూప్ చాలా మంచిది. ఎందుకంటే అంటే ఎమోషనల్ ఎందుకు అంటే ఎందుకు ఏం గుర్తొచ్చింది అంటే నిజంగా బాధ వస్తుంది కదా. ఇంతకుముందు నాకు చాలా టైర్డ్గా ఉండేది. ఏ పని చేసుకోవాలన్నా ఏది చేసుకోవాలన్నా చేసుకునేదాన్ని కాదు. ఇప్పుడు మాత్రం చాలా బాగుంది. పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా, మధువనం అయినది మనసే చలి చైత్రం జతగా. అంటే ఇప్పుడు ఆమెకి ప్రాబ్లం ఉండేది సార్. అయితే నోటరేషన్ సెంటర్కి వెళ్ళి ఆమె నోటరేషన్ సెంటర్కి వెళ్ళి ఆమె వాడతా ఉంటుంది అన్నమాట ప్రొడక్ట్. అంటే నాకు బాగుంది, హెల్త్ మంచిగా ఉంది అంటే ఆమె చెప్తా ఉంటుంది అనమాట. నాకు ఇంట్లో ఆమె ప్రాబ్లం నాకు ఇంత ముందు అసలు బాగుండేది కాదు, నాకు ఇంట్రెస్ట్ ఉంది బాగా, కంపల్సరీగా నేను ఇది హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాను అయ్యిదని చెప్పి చెప్తున్నాను. సౌండ్ ఎక్కువ ఉంటుంది అనమాట. సో రీజన్ ఏంటంటే అడుగుతాను మళ్ళీ సాయంత్రం వెళ్ళిన తర్వాత. సో తన గురించి చెప్పాలంటే యాక్చువల్ చదువు అయిపోయిన తర్వాత జాబ్ కోసం సో సెర్చ్ చేసుకోవాలి. బట్ లేదు సార్, మా ఫాదర్ ఆల్రెడీ 13 కేజీ వెయిట్ లాస్ అయ్యారు. ఆయన డయాబెటిక్ నార్మల్ చేసుకున్నారు. మా మదర్కి కొద్దిగా హెల్త్ ఇష్యూస్ ఏదైతే థైరాయిడ్ ఉంది, అది నార్మల్ అయింది. సో ఇది నిజమా కాదా అని ట్రై చేసి కెరియర్గా చూస్ చేసుకున్నాను. సో ఎందుకు కెరియర్గా చూస్ చేసుకున్నాం, ఎందుకు
మీ ఫాదర్తో పాటు ఆల్రెడీ వెల్ సెటిల్ అనమాట, హెల్ప్ చేయాలని ఏదో ఆల్రెడీ చదువుకున్నాడు, మంచి జాబ్ వచ్చింది, బట్ ఎందుకు హెర్బల్ చూస్ చేసుకున్నాను? రీజన్ ఏంటి అసలు? మీరు ఇందాక చెప్పినట్టుగా గిఫ్ట్ వస్తుంది సూపర్ వస్తుంది అని చెప్పారు కదా మీరు. ఇంతమందికి హెల్ప్ చేసిన కాబట్టి మంచి గాలి కూడా వస్తుంది ఇక్కడ, హ్యాపీనెస్ అనమాట, చాలా అంత హ్యాపీనెస్ వస్తుంది. అండ్ ఇనీషియల్గా ఇప్పుడు సాఫ్ట్వేర్ కెరీర్ చూస్ చేసుకున్న తర్వాత ఇనీషియల్ ఎంత ప్యాకేజ్ వచ్చింది? 5 lakhs ప్యాకేజ్ వచ్చింది. అంటే ఇంట్లో కూర్చొని పని చేసినా కానీ వర్క్ ఫ్రమ్ హోమ్లో 50,000 వస్తుంది. కానీ అది లాంగ్ టర్మ్లో చేస్తే ఏమవుతుంది? హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి, లైఫ్ స్టైల్ అనేది బ్యాలెన్స్ అవ్వదు ఉండదు. సో అదే ఈ కెరీర్ చూస్ చేస్తే ఏమవుతుంది? సో 10 మందికి హెల్ప్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ వస్తాయి, మంచి ఇన్కమ్ ఆపర్చునిటీస్ అని ఉన్నాయని నాకు అర్థమైంది. అప్పుడే నా కోచ్ తోటి ఎప్పుడైతే పర్మనెంట్గా ఎప్పటికప్పుడు ఎప్పుడు ఎలా హెల్ప్ చేయాలి అని డిసైడ్ అవుతూ, సో అరౌండ్ 5 months నుండి నేను 1 రూపీ కూడా పే చేయకుండా న్యూట్రిషన్ ఫ్రీగా తీసుకుంటున్నాను. సో దాంతో పాటుగా ఎందుకు ఈ ప్లాట్ఫామ్ చూస్ చేసుకున్నాను? ఎందుకంటే నాకు నమ్మకం కలిగింది. ఫస్ట్ ఎప్పుడైతే డాక్టర్కి వెళ్ళా కానీ ఇక్కడికి వెళ్ళినా కానీ ఏమంటారు, ఓన్లీ టాబ్లెట్స్ వేసుకుంటా ఉండాలి, లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి ఉండాలంటారు. ఈ కమ్యూనిటీలో మా పేరెంట్స్ నా పేరు సువర్ణ ప్రసాద్. నేను నిమ్స్ హాస్పిటల్లో వర్క్ చేశాను. 33 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంది నాకు గురక, బీపీ, షుగరు, థైరాయిడ్ ప్రాబ్లం, నాకు అన్ని రకాల ప్రాబ్లమ్స్ వచ్చినాయి. నేను ఈ కమ్యూనిటీకి వచ్చిన తర్వాత నాకు బీపీ తగ్గింది, షుగర్ 5 యావరేజ్ వచ్చింది 3 months. విజువల్ ఫ్యాక్ట్ నాకు ఇంచెస్ తగ్గాను నేను. ఇది వచ్చిన తర్వాత రఘుకన్నా గారి క్లాసెస్లో విన్నప్పుడు ఈ కమ్యూనిటీలో హెల్ప్ చేస్తే బాగుంటుందని చెప్పారు. ఆయన చెప్పిన దాన్ని కొండారెడ్డి గారు ఇక్కడ జాయిన్ తీసుకొచ్చారు. కొండారెడ్డి గారు సపోర్ట్ తోటి నేను మళ్ళా కొంతమంది ఫ్యామిలీస్ సపోర్ట్ చేయాలనిపించింది. సుమారుగా 12-18 ఫ్యామిలీస్ సపోర్ట్ చేశాను. మా ఫ్యామిలీలో ఉన్న 4 మెంబర్స్ వాడుతున్నాం. మా అమ్మాయి కూడా ఉంటుంది అప్పుడప్పుడు, మా అమ్మాయి కూడా వాడింది. గ్రేట్. మీరు ఆల్రెడీ 33 years నిమ్స్ హాస్పిటల్ ఎక్స్పీరియన్స్ కదా, సో మేడం ఉన్న ప్రాబ్లం ర్యాండమ్ డాక్టర్ సజెషన్ అడగ ఏం చెప్పారంటే ఆమెకి ఇన్సులిన్ ఉత్పత్తి ఆగిపోయింది అని చెప్పారు. అయితే మేము హెర్బల్ లైఫ్కి వచ్చిన తర్వాత ప్రూవ్ చేసుకున్నాం. ఏమైనా ప్రూవ్ చేస్తున్నాం అంటే ఫాస్టింగ్ నార్మల్ ఉంటే హెర్బల్ లైఫ్ తీసుకున్న తర్వాత, మన ప్రొడక్ట్ తీసుకున్న తర్వాత, అంటే మనం షేక్ తాగిన తర్వాత ఖచ్చితంగా 16 పెరుగుతుంది, ప్రూవ్ అయింది. నేను సభాముఖంగా చెప్తున్నాను, ఇది ఎవరు షుగర్ ఉన్నా సరే 16 పెరుగుతుంది ర్యాండమ్. ఇది సభాముఖంగా చెప్పగలను, ఖచ్చితంగా చెప్పగలను. ఇది చాలా చాలా ఇంప్రూవ్మెంట్ మా మిస్సెస్ చూశాను నేను. థ్యాంక్ యూ. చెరిగే